హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి చందన. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో మై ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కూడా కొంచెం చూద్దాము. ప్రస్తుతానికైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేయాలని, బట్ టైం అలా పాసిబుల్ అవ్వక కుదరలేదు. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. సో ఇప్పుడు మన ఫ్రిడ్జ్ని మనం క్లీన్ చేసుకోబోతున్నాం. కమ్ ఆన్, లెట్స్ గో. దానికన్నా ముందు ఐ షో యూ మై ఫ్రిడ్జ్. ఇప్పుడు ముందు ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో ఇదే మన ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇది క్రోమాలో తీసుకున్నాం మేమైతే. సో బ్రాండ్ కూడా క్రోమా, 56,000 పడింది మాకైతే. ఇదంతా డీప్ ఫ్రిడ్జ్ టైప్. సో ఇక్కడ పైన ఇక్కడ కూడా ఒక లేయర్ వచ్చింది అండ్ అది వాషింగ్ అనేసాను. సో ఇవన్నమాట. ప్రస్తుతానికి ఓన్లీ వన్ సైడ్ క్లీన్ చేయాలనుకున్నాను బికాస్ ఇవి సర్దేసరికి నాకు టైం అయిపోతుంది అండ్ ఇంకా తర్వాత చాలా పనులు ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ వన్ సైడ్ క్లీన్ చేయాలనుకున్నాను అండ్ ఇక్కడ రీసెంట్ గానే కొంచెం క్లీన్ చేశాను అనమాట. అండ్ డీమార్ట్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అని వస్తాయి కదా, అవి కూడా పెట్టాలనుకున్నాను. సో అవి పెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇంకోసారి క్లీన్ చేసుకుంటాను. బట్ ప్రస్తుతానికైతే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఈ పార్ట్ ఇది ఇప్పుడు కాదు సెట్ చేసుకునేది, ఇది చాలా డేస్ అయిపోయింది అనమాట ఇది ఇలా సెట్ చేసి. అండ్ ఇట్ సైడ్ చూపిస్తాను. ఇది ఇందాకే అక్కడ పెట్టాను, అందుకే అక్కడ ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఓపెన్ చేస్తాను. టడా! సో ఇక్కడ ఉన్నవి ఏమైపోయాయి అనుకుంటున్నారా? వెయిట్ అండ్ షో యూ. అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ దీంట్లో ఉన్న వస్తువులు వచ్చేసి అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేయాలి. ఇంకా అక్కడ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత ఇక్కడ కూడా క్లీన్ చేసేద్దాం. సో బిఫోర్ క్లీనింగ్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది కదా, చూడండి ఈ డస్ట్ అంతా. సో సైడ్ బ్లాక్స్ పెడతాం కదా, ఆ ఎడ్జెస్ అంతా మనకి ఇలా డస్ట్ ఫామ్ అయిపోయింది. ఇక్కడంతా మనం రవ్వ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, సో అవన్నీ ఇక్కడ కనపడుతున్నాయి అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని అయితే క్లీన్ చేసేసుకుందాము. దీన్నంతా మనం ఒక వెట్ క్లాత్ తీసుకొని ఆ వెట్ క్లాత్ తో క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ ఎక్కువ స్మెల్ వస్తుంది అనుకుంటే మాత్రం ఒక బౌల్లో వాటర్ తీసుకొని బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ లెమన్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. అస్సలకి స్మెల్లే రాదు. సో ఇక్కడైతే చాలా డస్ట్ ఉంది అండ్ క్లాత్ లో కొంచెం లైక్ విమ్ లిక్విడ్ తీసుకొని ఆ లిక్విడ్ తో అయితే ప్రెసెంట్ క్లీన్ చేసేసాను ఇక్కడంతా. అండ్ క్లీన్ చేసిన తర్వాత ఐ షో యూ ఎలా ఉంది. ఇలా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక డ్రై క్లాత్ కూడా తీసుకొని ఆ క్లాత్ తో మనం క్లీన్ చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, ఫ్రిడ్జ్ మాత్రం ఆఫ్ లో ఉంచుకొని క్లీన్ చేయండి. అండ్ ఇవి ఫిక్స్ చేయటం అనేది నేను చూపిస్తాను బికాస్ నేను లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు ఇది ఎలా తీసానో కూడా గుర్తులేదు. బట్ ఈసారి అయితే చాలా కష్టపడ్డాను అండ్ ఐ షో యూ దాన్ని ఎలా తీయాలి అనేది. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. సో ఇదన్నమాట క్లీన్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు మనం పెట్టేద్దాము. అండ్ ఇది ఫస్ట్ ఓపెన్ చేయటం అనేది చూపిస్తాను బికాస్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను దీన్ని ఓపెన్ చేయటానికి. ఎందుకు అని అడగండి, ఎందుకంటే కొన్ని అసలు ఫస్ట్ టెక్నిక్ వచ్చి నాకు ఆ టెక్నిక్ ఎలా ఓపెన్ చేయాలి అనేది రాలేదు. ఐ వాజ్ జస్ట్ ఇలా లోపలికి పెట్టేసి బయటికి తీయడానికి ట్రై చేశాను కానీ అది రాలేదు. బట్ ఆ టెక్నిక్ అనేది చూపిస్తాను. అండ్ మెయిన్ థింగ్ అది కాకుండా ఇంకోటి ఎందుకు రాలేదంటే ఈ ఫ్రిడ్జ్ ఇట్ సైడ్ క్లీన్ చేసి చాలా డేస్ అయిపోయింది అనమాట. సో మనం లిక్విడ్స్ కానీ ఏమన్నా పెడతాం కదా, ఆ లిక్విడ్స్ అన్ని ఇక్కడ ఇలా ఫామ్ అయిపోయి అండ్ మిల్క్ కానీ ఏమన్నా పడుంటే కర్డ్ కానీ మిల్క్ కానీ ఇక్కడ అంతా పడి ఇది దీనికి స్టిక్ అయిపోయింది. సో అది తీయటం అనేది చాలా కష్టమైంది. ఫస్ట్ అయితే దీన్ని నేను పెట్టేస్తున్నాను. సో నేను ఎలా ట్రై చేశానంటే దీన్ని లోపలికి పెట్టి ఇలా పైకి ఇలా తీస్తూ ఉన్నాను. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. లైక్ దిస్, ఇట్ సైడ్ లిటిల్ బిట్ పుష్ అండ్ అప్, అంతే వచ్చేసింది. సో కొంతమంది అనుకుంటారేమో ఇది ఇంత ఈజీ కదా, దీన్ని కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అని. కానీ నాకు ఇందాక ఓపెన్ చేయడానికి చాలా కష్టపడ్డాను అనమాట. అందుకని ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అది యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే.
సో ఇది ఇలా ఉంది కదా, ఐ షో యూ అగైన్. సో జస్ట్ లిటిల్ బిట్ పుష్ అండ్ అప్ అంతే. ఇట్ సైడ్ ఇలా పుష్ చేస్తాము అండ్ అప్ అంతే. సో నేను ట్రై చేసింది అయితే ఇట్ సైడ్ స్ట్రైట్ పుష్ చేసి ఇలా ట్రై చేశాను, రాలేదు. సో ఇలా ట్రై చేస్తే వచ్చేస్తుంది. సో గివ్ ఇట్ ట్రై. ఒకవేళ రాకపోతే ట్రై లైక్ దిస్. అండ్ సో ఇవైతే మనం పెట్టేస్తున్నాము. ఎలానో ఇక్కడికి వచ్చేసాం కాబట్టి పెట్టేస్తున్నాము. అండ్ ఐ షో యూ దీస్. సో ఈ ఐటమ్స్ అన్నీ చూడండి, ఇవన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఇక్కడ కనపడుతున్నాయో, ఇక్కడ కనపడుతున్నాయి కదా. సో ఇవన్నీ వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఫిక్స్ చేసేసి ఆ తర్వాత ద బిగ్ టాస్క్, ఈ వస్తువులన్నీ ఇప్పుడు ఆర్గనైజ్ చేసేసుకోవాలి. ఇది క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేయండి. గ్లాస్ ఐటమ్ అండ్ ఇక్కడ ఈ పార్ట్ గుచ్చుకుంటూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈ సైడ్స్ కూడా అంత ఏం లేకుండా మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఈ రెండు నేను ఇప్పుడు పెట్టాను కదా అవి. అండ్ ఇటు కూడా చూడండి నీట్గా, ఇందాక చూపించినప్పుడు చాలా డస్ట్ ఉంది కదా. సో ఇప్పుడు అసలు ఏమీ లేదు, ఫోకస్. అండ్ ఇవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇవి ఇంకా కొంచెం అయితే తడున్నాయి. సో డ్రై నాప్కిన్ అయితే తీసుకొని ఐమ్ జస్ట్ క్లీనింగ్ దిస్. సో మనం ఇది పెట్టినప్పుడు కరెక్ట్గా ఫిక్స్ చేసామో లేదో చూసుకోండి. సో ఇది మూవ్ అవ్వట్లేదు, సో కరెక్ట్గా ఫిక్స్ అయినట్టే. బికాస్ కరెక్ట్గా ఫిక్స్ కనుక చేయకపోతే ఇక్కడ ఐటమ్స్ పెట్టినప్పుడు లేదా బాటిల్స్ ఏమన్నా పెట్టినప్పుడు మాత్రం ఇది కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం తీసిన తర్వాత కరెక్ట్గా ఫిక్స్ చేయటం కూడా ఇంపార్టెంట్. సో అది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇప్పుడు ఫిక్స్ అయి పెట్టేసాను. అండ్ వన్ మోర్. సో అన్ని బ్లాక్స్ అయితే పెట్టేసాము. అండ్ ఇప్పుడైతే ఐటమ్స్ పెట్టేద్దాం లోపల. వీకెండ్ కదా, సో సరుకులు అవన్నీ తెచ్చుకోవాల్సిన టైం వచ్చేసింది. సో మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట. ప్రస్తుతానికైతే ఈ ఐటమ్స్ అన్ని లోపల పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను వెజిటేబుల్స్ అన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది నేను ఎలా చేసుకుంటానో మీకు చూపించేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి సెట్ చేసేద్దాం. సో ఒక సైడ్కి అయితే నేను జింజర్ గార్లిక్ అండ్ ఇలా బాటిల్స్ ఉంటాయి కదా, గీ, తేనె అండ్ ఇవన్నీ పెట్టేస్తున్నాను అనమాట ఒక సైడ్కి. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేవి కాబట్టి హ్యాండీగా ఉండటానికి నాకు అనుకూలంగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటున్నాను కదా. సో నేను ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను అనమాట. దీంట్లో అయితే ఏమన్నా సాస్ కానీ లేకపోతే మైనీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా కానీ, లేకపోతే నేను మామూలుగా ఇది వాడతాను, జింజర్ గార్లిక్ పేస్ట్, సాస్ అండ్ చిన్న చిన్న కెచప్స్. సో ఇవన్నీ దీంట్లో అయితే పెట్టుకొని క్లోజ్ చేసేస్తున్నాను. బికాస్ ఇవన్నీ మనం డైరెక్ట్ దీంట్లో పెడితే అంత లుక్ ఉండదు. సో అవి కొంచెం లైక్ చిందరవందరగా కనపడతాయి. సో అలా కాకుండా ఇలా కొంచెం ఆర్గనైజ్డ్గా మనం ఇలా పెట్టుకొని
ఇలా ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా ఫిల్ చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడంతా బాటిల్స్ ఫిల్ చేసేద్దాము. లైక్ సోడా కానీ కూల్ డ్రింక్స్ ఏమన్నా ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ నేను ఫిల్ చేసేస్తున్నాను ఇక్కడ సైడ్కి ఇలా. ఇవి వచ్చేసి నా ఫేవరెట్ అనమాట, నన్నార్ అని. సో రాయలసీమ స్పెషల్, చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేసుకొని అలా వాటర్ వేసేసుకొని నిమ్మకాయ వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది కర్డ్లో కూడా అంటే లస్సీ చేసుకున్నప్పుడు కూడా ఇది వేసుకుంటారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది కడప నుంచి తెచ్చుకున్నాను నేను, మళ్ళీ ఇంకా అప్పుడు ఎప్పుడు కుదురుతుందో అన్నట్టు. సో నేనైతే 3 బాటిల్స్ తెప్పించేసుకున్నాను అనమాట. సో వాటిని ఫిల్ చేసేస్తున్నాము. ఈసారి ఈ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను నన్నార్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. సో మనం ఎగ్స్కి ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. అండ్ ఎగ్స్ని ఫిల్ చేసేసుకుంటున్నాం. సో ఇన్ని కంఫర్ట్లీ ఇన్ని కోట్లు ఉన్నాయని పెట్టుకోకండి, రీసెంట్గా రిలేటివ్స్ వచ్చారనమాట, అందుకని ఇవన్నీ ఇలా పెట్టుకుంటాం. సో నేను దీంట్లో అయితే స్టోర్ చేసుకుంటాను కొత్తిమీర, కరివేపాకు. అండ్ అవి ఫస్ట్ నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే టిష్యూ పెట్టి టిష్యూ మీద అవి పెట్టి వాటి మీద లైట్ టిష్యూ క్లోజ్ చేస్తాను. సో అలా చేస్తే నాకైతే ఎక్కువ రోజులు అయితే వస్తున్నాయి. సో అలా అయితే స్టోర్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇవి ఎక్కువ రెగ్యులర్ యూజ్ చేసేవి కాబట్టి కొంచెం హ్యాండీగా ఉండటానికి నాకు అనుకూలంగా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ దీంట్లో కూడా అంతే అనమాట, దీంట్లో అయితే చిల్లీ స్టోర్ చేస్తాను. ఇదో టిష్యూ కనపడుతుంది కదా, సో అలా టిష్యూతో సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా చెప్పాను, సో అలా అయితే. అండ్ చిల్లీస్కి నేను చేసేది ఏంటంటే చిల్లీస్ మనం తేంగానే వెనక ఉంటుంది కదా, దాన్ని తీసేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం వస్తుంది, లైక్ ఎక్కువ డేస్ వస్తుంది. లేకపోతే కొంచెం త్వరగా అంటే ఉన్న డేస్ కన్నా కొంచెం త్వరగానే స్పాయిల్ అయిపోతుంది, లైక్ మెత్తగా అయిపోవటము అలా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ తేంగానే చిల్లీస్కి వెనక పార్ట్ ఉంటుంది కదా, ఆ వెనక పార్ట్ తీసేసి స్టోర్ చేసుకోండి. అండ్ దీన్ని ఇక్కడ అండ్ ఇవన్నీ పికిల్స్ అనమాట. సో మమ్మీ ఇంటి నుంచి పంపిన పికిల్స్. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, మునక్కాయ పికిల్. అండ్ దిస్ ఈస్ నిమ్మకాయ పికిల్. సో ఈ పికిల్స్ అన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో స్పేస్ కన్జ్యూమ్ ఎక్కువ తీసుకోకూడదని ఒకదాని మీద ఒకటి పెట్టాను. ఇవి వచ్చేసి కింద వెజిటేబుల్ బాక్స్లో పెట్టేద్దాము. కార్న్ ఇలా పెట్టేసుకున్నాను. సో ఇక్కడేమో కొత్తిమీర, కరివేపాకు, పికిల్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ రెగ్యులర్ కర్రీస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ ఇలాంటి బాక్సెస్లో పెట్టేసుకున్నాను. సో ఈ బ్లాక్ కూడా సేమ్ అనమాట, ఈ 2 బ్లాక్స్. సో ఇలా అయితే అయిపోయింది. నా ఫ్రిడ్జ్ అయితే అరుస్తుంది, కొంచెం టైం అయింది ఓపెన్ చేశాను. సో కింద కూడా చూడండి, కింద 2 బ్లాక్స్ వచ్చేసి నేను వెజిటేబుల్స్ అన్ని పెట్టుకున్నాను. ఆ వెజిటేబుల్స్ కూడా వెజిటేబుల్ కవర్స్ కానీ లేకపోతే నేను అమెజాన్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, సో ఆ బాక్సెస్లో పెట్టినా కానీ బాగుంటుంది. సో ఆ బాక్సెస్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే అవి లేవు కాబట్టి ఇలా పెట్టేసుకున్నాను. యా, సో అండ్ ఇటు సైడ్ చూపిస్తాను. చెప్పాను కదా ఇటు సైడు రీసెంట్గా ఆర్గనైజ్ చేశానమాట, అందుకని ఇటు సైడ్ పెద్ద ఫోకస్ చేయలేదు. సో అండ్ మళ్ళీ మధ్యలో ఇలా అంతా యాడ్ చేసేసాను. సో ఈ పార్ట్ తీసేస్తే ఓకే, లిటిల్ బిట్ అయితే ఆర్గనైజ్ చేసేసాను ఇటు సైడు. ఇటంతా ఇలా
ఇలా అంతా పెట్టేసుకున్నాను. సో ఇటు సైడ్ అంతా ఇటంతా డ్రై ఫ్రూట్స్ అలా పెట్టేసుకున్నాము, కనపడుతున్నాయి కదా. సో ఇది ఇక్కడంతా డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇక్కడ అన్నమాట. కిస్మిస్, డేట్స్, క్యాష్యూస్, సో డ్రై ఫ్రూట్స్కి అన్నీ సంబంధించినటువన్నీ ఇటు సైడ్ పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడంతా ప్రజెంట్ వాడేవన్నమాట, అంటే రిమైనింగ్ ఫుడ్ ఉంటుంది కదా, బాక్సెస్లో వేసేసింది కాకుండా ఇక్కడ స్టోరేజ్ ఫుడ్ ఉంటుంది కదా, లైక్ రోస్టెడ్ సేమియా కానీ, మ్యాగీ కానీ, గులాబ్ జామ్ కానీ, సో రిమైనింగ్ అన్నీ ఇక్కడ స్టోరేజ్ చేసుకున్నాను. సో ఇవన్నీ బయట పెట్టుకుంటే పురుగు పడుతుంది అంటారు, లేకపోతే అదేంటి స్మెల్ రావటం అలా అవుతుంది అంటారు, కానీ నేను డీప్లో అయితే స్టోర్ చేస్తాను. సో ఇక్కడంతా ఈ బ్లాక్స్, ఈ 2 బ్లాక్స్ వచ్చేసి అలా ఫిల్ చేసేసాను. సో దిస్ ఈస్ అవర్ ఫ్రిడ్జ్ బ్లాగ్. సో ఇది మన కంప్లీట్ ఫ్రిడ్జ్ అన్నమాట. సో నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఏమన్నా టిప్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చెప్పండి, నేను అది ఫాలో అవుతాను. నాకు తెలిసిన స్టైల్లో అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ ఆఫ్ మై ఫ్రిడ్జ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.